హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరి టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మన వ్యూవర్స్ అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ ఫెస్టివల్ని బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అని చెప్పేసి అనుకుంటున్నాను. నా పూజ అయితే చాలా దివ్యంగా జరిగిందండి. ఇక మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఒకటే హడావిడనమాట. పూజ చేసుకోవాలి ఎలాంటి అడ్డం లేకుండా అని చెప్పేసి ఫాస్ట్‌గా పనులన్నీ కూడా ఫినిష్ చేసేసాను. ఇవాళ మా హస్బెండ్ కూడా హాలిడే అని చెప్పేసి ఇంట్లో ఉన్నారు. ఆయన ఇంట్లో ఉంటే ఆ పని, ఈ పని అసలు పనైతే అస్సలు అయిపోదండి. ఏదో ఒకటి పిలుస్తూ ఉంటారు. అది ఇవ్వు, ఇది ఇవ్వు అని చెప్పేసి. ఇంకా అలా కాదు అని చెప్పేసి ఇవాళ ఫాస్ట్‌గా చేసేసాను పనులన్నీ కూడా. మార్నింగ్ లేచి ఇంక ఆయనకి కాఫీ పెట్టిచ్చేసి నేనైతే టీ తాగానండి. ఆ తర్వాత ఇంకా రైసు అలాగే అందులోకి దోసకాయ, టమాటో కర్రీ చేశాననమాట. మామూలుగా పూజ చేసే టైమింగ్స్‌లో నేనైతే బ్రేక్‌ఫాస్ట్ అస్సలు తిననండి. పూజ అయిపోయిన తర్వాత మాత్రమే తింటాననమాట. ఒకేసారి లంచ్ చేసేస్తాను. ఈ మధ్య మా హస్బెండ్ కూడా డైటింగ్ అనే పేరుతోటి బ్రేక్‌ఫాస్ట్ అయితే స్కిప్ చేస్తున్నారు తినకుండా. ఇంకా ఆ తర్వాత బయటేమన్నా పూలు పూసాయేమో అని చెప్పేసి చూశానండి. మనకు అవసరమైనప్పుడే పూలు తక్కువ పూస్తాయి గదా! అలానే మరొకసారి అది ప్రూవ్ అయింది. చాలా తక్కువ పూసాయండి పూలు. లక్కీగా ఇంక నిన్న మా మమ్మీతోటి షాప్‌కి వెళ్ళి తీసుకొని రావడం బెటర్ అనిపిచ్చింది. ఇంకా తర్వాత కిచెన్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసి, ఇల్లంతా కూడా ఒకసారి తుడిచేశాను. నిన్న బూజులన్నీ కూడా దులిపేశానండి. దాదాపు 3 గంటల టైం అయితే పట్టిందనమాట నాకు ఇల్లు క్లీనింగ్ అంతా కూడా. ఒక్కదాన్ని చేసుకోవడం వల్ల చాలా టైం పట్టింది. ఇంక నాకొచ్చినంతలో ఈ విధంగా కిచెన్ అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకా తర్వాత పూలన్నీ కోసి పక్కన పెట్టేసి, ఇంకా వెజల్స్ గూడా క్లీన్ చేశానండి. ఒక అరగంట టైం అయితే పట్టింది. ఆ తర్వాత ఒకసారి వాషింగ్ మిషన్ గూడా వేసేసాను. 2 రౌండ్స్ వేశాననమాట వాషింగ్ మిషను. ఒక 1 అవర్ టైం అయితే వాటికి గూడా పట్టింది. ఇంకా ఆ తర్వాత నేను గూడా ఇంకా హెడ్ బాత్ చేసొచ్చేసి, ఇంకా పూజలో అయితే కూర్చున్నానండి. ఇంకా పూజ అయితే దాదాపు ఒక అరగంట టైం అయితే పట్టింది. మా ఇంట్లో దేవుడి పటాలైతే 1 కాదు, 2 కాదండి చాలా పటాలున్నాయి. ఇంకా ఆ పటాలన్నిటికి కూడా ఫ్లవర్స్ పెట్టి పూజ అంతా చేసేసరికి దాదాపు ఒక అరగంట టైం అయితే పట్టింది. ఇంగ ప్రతి గురువారం, శనివారం అయితే నేను కంపల్సరీగా పూజ చేస్తానండి. అస్సలు మిస్ చేయను. అలాగే ప్రతి గురువారం, శనివారం దేవుడికి అంటే మనకు తోచినంత వేసుకోవచ్చనమాట డబ్బులు. మనం మొక్కుకున్న దాన్ని బట్టి. నేనైతే ఒక రూ. 2 అట్లా పెడుతూ ఉంటాను. సాయిబాబాకి అలాగే వెంకటేశ్వర స్వామికి ఇలాగా. మొత్తం హారతి అంతా ఇచ్చానండి. చాలా దివ్యంగా జరిగింది. ఇంక పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇంక లంచ్ చేశానండి. లంచ్ చేసేసరికి దాదాపు నాకు 1:30 అయితే టైం అయిందనమాట. అప్పటి వరకైతే ఇంక నేనేం తినలేదండి. మొత్తానికి ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంక మా హస్బెండ్ అంటున్నారనమాట, ఈవినింగ్ మనము మూవీకి వెళ్దాము అని చెప్పేసి. ఆ తర్వాత ఇంక చిన్న షాపింగ్ పని మీద బయటకొచ్చానండి. వాషింగ్ మిషన్ స్టాండ్ కంప్లీట్‌గా డ్యామేజ్ అయిపోయింది. ఇంకా ఆన్‌లైన్‌లో కొందామని చూస్తే ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసి 1000-1500 వరకి ఉంది. ఇలా కాదు లోకల్‌గా ఏమైనా దొరుకుతాయేమో అని ట్రై చేశాననమాట. ఒక షాప్‌లో అయితే దొరికిందండి స్టాండు. చాలా క్వాలిటీగా ఉంది. అలాగే వెయిట్ కూడా ఉందనమాట. 750 రూపీస్‌కే వచ్చేసింది. ఇంకా అది తీసుకొని ఇంటికొచ్చి మా హస్బెండ్‌కి చెప్పాననమాట. బాగా తక్కువ ప్రైస్‌లోనే స్టాండ్ వచ్చేసింది అని. ఇంక నైటు సెకండ్ షోకి బుక్ చేశాను 9:30కి అని చెప్పేసరికి డిన్నర్ అయితే రెడీ చేస్తున్నానండి. ఇంకా ఇవాళ మా ఇంట్లో డిన్నర్ అయితే చపాతీ అనమాట. నేనెప్పుడైనా చపాతీ పిండి కలిపేటప్పుడు 3 డేస్‌కి సరిపడా పిండయితే ఒకేసారి కలిపేసి ఈ విధంగా పాలిథీన్ కవర్‌లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఇంకా తినాలి అనుకున్నప్పుడు ఒక 5 మినిట్స్ ముందు కవర్ బయటికి తీసి తర్వాత రుద్దుతాననమాట చపాతీని. ఎప్పుడు కూడా నాకు పిండయితే అసలు స్మెల్ రాలేదు. అలాగే చపాతీ పిండి కూడా ఎండిపోలేదండి. బాగా పొంగుతాయి కూడా అనమాట ఇలా ట్రై చేస్తే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి కామెంట్స్ రూపంలో. ఇంకా తర్వాత చపాతీ నేను రుద్దేటప్పుడే ఒక స్పూన్ ఆయిలేసి రుద్దుతాను కాబట్టి కాల్చేటప్పుడైతే ఆయిల్ అస్సలు యూజ్ చేయనండి. ఇవాళ మా డిన్నర్ అయితే సూపర్‌గా వచ్చిందనమాట టేస్ట్. మిక్స్ వెజ్ కర్రీ చేశాను. ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ అన్నీ వేసేసి లైట్‌గా మసాలా యాడ్ చేసి చేశానండి. సేమ్ ఇంకా దాబా స్టైల్‌లో వచ్చిందనమాట. అరటికాయి, పొటాటో, టమాటో, క్యాప్సికమ్ ఇవన్నీ వేసి చేశాననమాట. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఇంగ ఆ తర్వాత మూవీ టైమ్ అయిందని చెప్పేసి ఇంగ మా హస్బెండ్ నేను ఇద్దరం కూడా వెళ్ళామండి. ఇంక మా ఏరియాలో వి సెల్యులాయిడ్ అనే థియేటర్ వచ్చేసి చాలా ఫేమస్ అనమాట. ఇంక అందులో 'సలార్' మూవీ చూడ్డానికి వెళ్ళాము. మూవీ అయితే పర్లేదండి. నాకైతే పర్లేదు ఒకసారి చూడొచ్చని అనిపిచ్చింది. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మరిన్ని వ్లాగ్స్ తోటి మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.